విన్నారు కదా ఈ సౌండ్. మీ ట్రాన్స్ఫర్ల దగ్గర కూడా ఇలాంటి సౌండ్ వస్తే వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి లైన్ మెన్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెంటనే తెలియజేయండి. లేకపోతే అది మనకే నష్టం. ఎట్లా అంటే మన మోటార్ కాలిపోయే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే లైన్ మెన్కి ఫోన్ చేసి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పండి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు. ఈరోజు మీకు ఈ వీడియోలో చిన్న అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను. ట్రాన్స్ఫర్ దగ్గర ఇలాంటి సౌండ్స్ వచ్చినప్పుడు వెంటనే మనం డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేయాలి. లేకపోతే మన మోటార్లు కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేయండి. ఆ సౌండ్లు ఎందుకు వస్తాయి అంటే అక్కడ ఉన్నటువంటి జంపర్లు లూజ్ కాంటాక్ట్ ఉండడం వల్ల కానీ, లేకపోతే ఫీజ్ అనేది పోయి కొంచెం ఆన్ అన్నట్టు అలా ఉండటం వల్ల ఇలాంటి సౌండ్స్ వస్తాయి. కాబట్టి దయచేసి మీ దగ్గర ఇలాంటి ప్రాబ్లం వస్తే మీరు మీ డిపార్ట్మెంట్లో తెలియజేయండి. మీ ట్రాన్స్ఫర్లను, మీ మోటార్లను సేఫ్గా కాపాడుకోండి. ఇంకొకటి మెయిన్ రీజను, ట్రాన్స్ఫర్ల దగ్గర మన చెట్లు ఏమైనా ఉంటే వెంటనే తక్షణమే ఎల్సీ తీసుకొని వాటిని కొట్టేయండి. ఎందుకంటే అవి ఉన్నా కానీ మనకే ప్రమాదం. చుట్టుపక్కల మనం ఉంటాం కాబట్టి అవి నడిచేటప్పుడు మోటార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మోటార్ రన్ చేయకండి. ఇక్కడ లూజ్ ఉన్నదని నేను ఎల్సీ తీసుకొని అవి మళ్ళీ ఆ లూజ్ కాంటాక్టర్ని మళ్ళీ కండక్టర్తో మళ్ళీ ఫుల్ టైట్గా చేసి ఎల్సీ రిటర్న్ చేశాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది, చూడొచ్చు. మోటార్ కూడా రన్ అవుతుంది. చూడండి, ఇక్కడ మోటార్ పెట్టేశాను, పర్ఫెక్ట్గా నడుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు అవగాహన రావాలని ఈ వీడియో చేశాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. జై హింద్.